దేశంలోనే అతిపెద్ద పండుగ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చిన సందర్భంగా 2 లక్షల రూపాయల రుణమాఫీని ఏకకాలంలో చేస్తున్నందుకు అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరియు రైతుల ఆధ్వర్యంలో ఘనంగా పాలాభిషేకం చేసి వాళ్ళకి కృతజ్ఞతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులకు మాయమాటలు చేసి మోసం చేసింది. మొదటి విడతగా 4 సార్లు రుణమాఫీ చేసింది. 4 సార్లు రుణమాఫీ చేస్తే అది మిత్తి కిందికి సరిపోలేదు. తర్వాత 2018లో మళ్ళా రుణమాఫీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ మళ్ళా ఎన్నికలు వస్తున్నాయి 2024 అనగానే రుణమాఫీ అని డ్రామా ఆడి అవి మిత్తిలకు కూడా సరిపోలేదు. ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో రుణమాఫీ చేయలేదు. ఇవాళ అదే కేసీఆర్ ప్రభుత్వము 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయినా గాని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ నియమ నిబంధనతోటి రైతులు అప్పులలో ఉన్నారు. మనం మాట ఇచ్చాము, మాట ప్రకారం 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పేసి రుణమాఫీ చేసి ఈ రోజు ఒక చరిత్ర సృష్టించినారు. ఆ ఘనత కాంగ్రెస్ పార్టీకి గతంలో దక్కింది. మళ్ళీ ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఏదైతే మా వరంగల్ డిక్లరేషన్ చెప్పిన ప్రకారం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినారు, వాళ్ళకి దక్కుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి దక్కిన ఘనత అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ప్రత్యేక తెలంగాణ కేబినెట్ కు ప్రత్యేక ధన్యవాదాలు. దుబ్బాక నియోజకవర్గం తరఫున చెరుకు